అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా నన్ను నియమించి 14 నెలలు అయింది సుమారు. నేను రాత్రి మనస్తాపం చెంది కొన్ని విషయాల్లో ఇంతకు ముందే నా సహచరులు అందరితోటి కూడా మాట్లాడటం కూడా జరిగింది. ఏంటి పరిస్థితి, మనం ఏం చేయలేకపోతున్నాం పార్టీ పరంగా, ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ, ఈవెన్ హాస్పిటల్, ఏవైనా ఏంటిది పోలీస్ స్టేషను, చిన్న చిన్న విషయాల్లో కూడా కార్యకర్తలకు న్యాయం జరగటం లేదు అన్నది మనస్తాపం చెంది ఈ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేయటం జరిగింది. ఈ రాజీనామా అన్న విషయం 2-3 రోజులు 4 రోజుల క్రితమే నిర్ణయించుకోవడం జరిగింది. కానీ ఎందుకు మేము ఆగామంటే, గ్రామస్థాయి నుంచి కూడా పార్టీ పాడవకూడదు, గ్రామస్థాయి నుంచి పార్టీలు, సెక్రటరీలు, అలాగే కమిటీ, అలాగే మండల కమిటీలు అన్నీ కూడా ఒక మంచి వ్యక్తుల్ని నియమించాలన్న ఒక సదుద్దేశంతో మళ్ళీ క్లస్టర్లు కానీ, యూనిట్లు కానీ, బూత్ కన్వీనర్లు కానీ, గ్రామ కమిటీలు కానీ ఇప్పటి వరకు వేసాం. నిన్న ఒకటి, ఇవాళ ఒకటి మండల పరిషత్ పార్టీ మీటింగ్లో పెట్టమని కాకినాడలోనేమో పార్టీ ఆఫీసులో పెట్టడం, అక్కడేమో వేడంగిలోనేమో అది పెట్టడం జరిగింది. మరి నిన్న కొన్ని కారణాంతరాల వల్ల రసాబస అయింది. రసాబస అయినప్పుడు దానికి బాధ్యుని నన్నే చేస్తారు ముందు, అందులో ఏం తేడాలా. ఎందుకంటే ఒక బలహీన వర్గం వాడు ఒక రాజకీయ నాయకుడై, ఆ రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి గారు చెప్పింది యాక్సెప్ట్ చేయరు. అక్కడ ఒక మంది మార్బలం, ఒక సిస్టమేటిక్, ఒక ఉన్న గ్రూపులు సిస్టమ్ ఉన్న వాళ్ళు మాట ఆలకిస్తారు. ఎందుకంటే మీకు కూడా చెప్తా ఉన్నా, 25 సంవత్సరాల రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన 6 నెలలకి జాయిన్ అయ్యాను నేను. కారణం కూడా 6 నెలలు గ్యాప్. ఎందుకంటే అప్పుడు గంగిరెడ్డి, మావిడాడు గంగిరెడ్డి ఇండిపెండెంట్గా వేసినందుకు, ఆ ఇండిపెండెంట్గా వేసినప్పుడు రామారావు గారు పార్టీ ఉన్నప్పుడు ఈయనకి చేశాను కాబట్టి, అందులో ఈ 6 నెలల గ్యాప్లో మన ఇండిపెండెంట్ ఇప్పుడు దాకా చేసి అందులో పార్టీలో జాయిన్ అయితే సమంజసం కాదని 6 నెలలు గ్యాప్ ఇచ్చి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్నా. మీకు అనేక సార్లు చెప్పాను, చావటం అంటే తెలుగుదేశం పార్టీ జెండాతోటి శ్మశానంకి వెళ్తాం తప్ప, అది కూడా మా గ్రామం మాదాపట్నంలో వేరే ఉద్దేశం ఉండదు అని చెప్పి కూడా చెప్పాను నేను. ఇన్ని చెప్పినా ఇవాళ నియోజకవర్గంలో కోఆర్డినేటరు, కోఆర్డినేటర్ దగ్గరికి వస్తున్న కొన్ని ఇబ్బందులు రావటం కూడా జరిగింది. మరి నిన్న 20 మంది గ్రామ కమిటీ అధ్యక్షులు ఈ కాకినాడ రూరల్కే గ్రామ కమిటీలు వేసాం, 49 వార్డు కమిటీలు వేసాం, బూత్ కమిటీ అన్నీ వేసాం, అనుబంధ సంస్థలు కూడా వేసాం. కంప్లీట్ 100%కి 99% కాకినాడ రూరల్ నియోజకవర్గం ఉంది. మరి అలాంటప్పుడు ముందే నిర్ణయం తీసుకున్నాం. నిర్ణయం కూడా ఎందుకంటే, మేము అడిగేది మాకు పదవి అక్కల్లా, నేను కావాలని దరఖాస్తు చేయలేదు. మీరు చేయవలసింది ఏంటంటే, నేను పార్టీ సీనియర్గా 25 సంవత్సరాలు ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నాకు అనుభవం ఉంది కాబట్టి, ఒక క్యాస్ట్ ఎప్పుడైతే ఓసీ క్యాస్ట్లో మీరు ఎమ్మెల్యే ఇచ్చారో, బీసీని ఏదో విధంగా ఆదుకోవడానికి ఒక సిస్టమ్ ఉండాలా. ఆ సిస్టాన్ని నన్ను కోఆర్డినేటర్గా నియమించారు, హ్యాపీ నేను చేస్తాను అని చెప్పడం. మరి ఎన్నికల్లో మేము ఎలా చేసామో మీరు అందరూ కూడా చూశారు. నానాజీ గారు అప్పటికి హాస్పిటల్లో వైద్యం చేయించుకుని బయటికి రాలేని స్థితిలో ఉంటే, మేము కాకినాడలో తిరుగుతుంటే కడపలో ఆయన తిరుగుతున్నాడు, కడపలో మేము తిరుగుతుంటే కాకినాడలో తిరుగుతున్నాడు. కొంతమంది తెలిసిన వాళ్ళకి నిన్ననే కదా ఆపరేషన్ చేయించుకొచ్చారు, ఆయన రాలేరు బయటికి, ఆయన వల్ల ఇబ్బంది ఏమీ లేదు. ఆయన మేము ఈ కాకినాడ రూరల్కి 2 ఎమ్మెల్యేలు అని చెప్పి అందరికీ చెప్పి, మాది పూచి అని మా క్యాస్ట్ వాళ్ళు అందరికీ కూడా చెప్పి
కార్యక్రమం నిర్వహించడం జరిగింది, మీకు అందరికీ కూడా తెలుసు. ఒప్పుకుంటారా? దానికన్నా ఒప్పుకోరా? నువ్వు ఒప్పుకుంటాడా? వాళ్ళు ఒప్పుకోరా? నేను ఒప్పుకుంటాడని మా కార్యకర్త. మరి ఆనాటి నుంచి ఈ దాకా 14 నెలలు అయింది, ఒక్క దాంట్లో మా పార్టిసిపేషన్ లేదు. ఏం చేయాలి మేము దేనికి కోఆర్డినేటర్గా దేనికి? మేము చేయవలసిన పోర్షన్ ఏంటి? రాత్రి ఇంటికి తీసుకోగలం. అందుచేత నేను, మీరు అందరూ చూస్తుంటే, మీరు చూసారు లేదా అందరికీ నేను కాపీ ఇస్తాం. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడా, ఓన్లీ కోఆర్డినేటర్కి నేను రాజీనామా చేశా. లోపల మధ్యవర్తులు చంద్రబాబు నాయుడు గారి నుంచి మెసేజ్ వచ్చారు. నేను ఒకటే అంటున్నా, నా నియోజకవర్గానికి రావాల్సిన 50% నిధులు నా నియోజకవర్గానికి కావాల్సిన ఏంటిది డెవలప్మెంట్ కాదు, ఈ పదవులు అన్నీ కూడా మాకు రావాలా. నువ్వెంతో మేము అంతే. నీ దగ్గర పవర్ ఉంది, మా దగ్గర ప్రభుత్వం తరఫున ఇన్సూరెన్స్ కావాలని అడిగాను తప్ప పార్టీకి అన్యాయం చేస్తామని కానీ పార్టీకి ఇది చేస్తామని కూడా అనలేదు. అలాగైతే నీ పార్టీ కమిటీలే అయింది. అక్కడ 23, ఇక్కడ 20, కార్డులో 6, 49 పూర్తి చేసాం. అనుబంధ సంస్థలు పూర్తి చేసాం. మండల అనుబంధ సంస్థలు కమిటీలు అన్నీ కూడా పూర్తి చేసాం. ఏంటంటే ఒకే ప్రజలందరికీ మంచి నాయకులు రావాలి గ్రామస్థాయి నుంచి అన్న ఉద్దేశంతో ఎవరు ఎక్కడ ఏది అడిగితే వాళ్ళకి ఇచ్చాం. కానీ వీళ్ళని మార్చండి, వీళ్ళని ఇవ్వండి, ఈ కులవాడికి ఇవ్వండి, ఆ కులవాడికి ఇవ్వండి అని ఒక్కడికి చెప్పలే. మా కార్యకర్తలు ఎక్కడ ఉన్నారో అడగండి. వాళ్ళ ఇష్టానుసారమే వేసుకున్నారు అందరూ కూడా. మరి నిన్న 20 మంది మేము వెళ్ళి అక్కడ కూర్చుంటే, సెక్రటరీ వాళ్ళు కూడా కూర్చుంటే, వాళ్ళు అన్న మాట ఏంటంటే అక్కడ షీల్డ్ కవర్లో పేరు వస్తుంది, అది కూడా ఐవీఆర్ సర్వేలో రావాలి. 20 మంది పార్టీ ఎన్నుకున్న వాళ్ళు ఓటర్లో పార్టీ ప్రెసిడెంట్లు సెక్రటరీలు. అక్కడ వచ్చిన అబ్జర్వర్స్ ఇద్దరు ఏమన్నారు, మమ్మల్ని వేసారు కాబట్టి ఇక్కడ ఉన్న మెజార్టీని బట్టి మేము చూస్ చేయాలి, అది సిస్టమ్ అని చెప్తుంటే 20 మందిని పెట్టుకుని ఒక మీటింగ్ పెట్టి ఒక పార్టీ ఆర్లో పెడితే మరి వదిలేసిపోయారు అంటే మా ఆధిపత్యం ఏమన్నా అక్కడ ఉందా? లేదు. దాన్ని కూడా ఇందులో కోట్ చేసి రాశాను ఇవాళ ముఖ్యమంత్రి గారు. నేను కూడా ఇందులో మీకు ఇస్తాను. మీకు నాకు అప్పగించిన ఈ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసి క్రియాశీలక కార్యకర్తగా నేను పార్టీలో కొనసాగుతానని మీకు తెలియజేస్తున్నాను. పార్టీ ఏ కార్యక్రమం చెప్పినా చేసేందుకు నీ ముందుంటాను. ఏం తప్పు కాదు కదా, పార్టీకి అన్యాయం చేసినట్టు కాదు కదా, పార్టీని నిలదీయట్లేదు కదా. నేను ఇవాళ నన్ను పంపి నాకు వెనకాల నేను ఏదో తప్పు చెప్తాను నన్ను కాపలా ఇచ్చారు రాజుకి వర్మ గారిని. ఏనాడు ఈనాడు కూడా నేను సిద్ధంగా లేను. ఎందుకంటే మేము ఒక కుగ్రామంలో ఉండి ఒక చిన్న కుటుంబంలో పుట్టి కేకేసి పదవి ఇచ్చినప్పుడు ఎంతమంది ఎన్ని రకాల పార్టీలు మా అన్న పిల్లి సత్యబాబు అన్నవాడు తెలుగుదేశం పార్టీలో పొందిన గౌరవానికి అలాగే ఉంటాడో అలాగే సత్తాడని చెప్తున్నాం తప్ప. కానీ నన్ను నమ్ముకున్న కేడర్లో నన్ను నమ్ముకున్న నాయకులు చూశారు. అతని దగ్గర బాబీ దగ్గర ఎంతమంది జనం ఉన్నారో, నా దగ్గర ఎంతమంది జనం ఉన్నారో, నా దగ్గర కేడర్ ఎలాగ ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఎలాగ ఉన్నారో మీరు చూడవచ్చు. దీనికి తోడు సెట్టిబల్జీ కులస్తుడిని సెట్టిబల్జీ కార్పొరేషన్కి చైర్మన్ వేసి నాకు ఇంకొక మొగుడిని వేసాడు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.